ఈ ఫుల్ మఖానాతో స్నాక్ చేయటం నేను ఇంచుమించుగా 1.5 year నుంచి స్టార్ట్ చేశాను. అంతకుముందు అయితే నాకు తెలీదు. యూట్యూబ్లో ఎవరో పెడితే చూసి బాగుంది కదా ఇదని చేశాను. మా మనవరాలకైతే చాలా నచ్చేసింది. నేను మా మనవరాలు మా వారు బాగా తింటాము. మళ్ళీ మా మనవడైతే తిండు. వాడైతే మొత్తం పాప్కార్నే తింటాడు బాగాను. వాడే చేసేసుకుంటాడు. ఇప్పుడు పెద్దాడైపోయాడు, 15 years. మా మనవరాలు అయితే 11 years. తనైతే చాలా ఇష్టంగా తింటుంది. ఈ ఫుల్ మఖానా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత మస్టర్డ్ ఆయిల్ బాగా వేడి చేసేసి, మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు స్మోక్ రావాలని మా అబ్బాయి చెప్పాడు. స్మోక్ వచ్చాకని మస్టర్డ్ ఆయిల్ సరిపడగా వేసేసుకుని నేను ఇవి 200 grams ప్యాకెట్ చేశాను ఇవాళ. అప్పుడు మస్టర్డ్ ఆయిల్ బాగా వేడైపోయాక, చాలా వేడైపోయాక ఈ క్వాంటిటీకి మనం తినే కారం స్పైస్ లెవెల్ని బట్టి ఫుల్ మఖానా అయితే నేను 200 grams దానికి సరిపడగా మస్టర్డ్ ఆయిల్లో కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, రెడ్ చిల్లీ మిరపకాయ పొడి, చాట్ మసాలా పొడి, సరిపడగాను ఉప్పు వేసేసి బాగా కలిసిపోయేలా చేశాక అప్పుడు అందులో ఫుల్ మఖానా పోసేస్తాను. అవన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగాను బాగా కలపాలి. అప్పుడు ప్రతి దానికి అంటుతుందన్నమాట. మన ఈ కారం మసాలా అంతా మనం ఏదైతే మస్టర్డ్ ఆయిల్లో బాగా వేగించామో ఆ కారం మసాలా అంతాను బాగా కలిపేశాక చక్కగా ఇట్లాగా అంటుతుంది. ఇవైతే చాలా బాగుంటున్నాయి. ఇంకా మరమరాలు, అటుకులు కూడా అవన్నీ మానేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు మరమరాలు ఎక్కువ రాగి మరమరాలే వాడుతున్నాను. ఈ ఫుల్ మఖానా అయితే బాగా నెలలో కనీసం 2 సార్లైనా చేస్తాను. చాలా బాగుంటున్నాయి. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు మంతెన సత్యనారాయణ రాజు గారు. నేనైతే ఇవి ఎలా చేయాలన్నది పెద్ద ఐడియా లేదు నాకు. అందుకని ఈ మధ్యనే మొదలుపెట్టాను అన్నమాట. చాలా బాగుంటుంది. ఇవి ఆరోగ్యకరమైన ఫుల్ మఖానా. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యం ఎంతగానో ఏంటంటే ఈ ఫుల్ మఖానా తయారు చేయడానికి రైతులు పాపం చాలా కష్టపడతారు. చాలా అంటే చాలా కష్టపడతారు. అందుకని తినేటప్పుడు ఆ రైతన్నలకి నమస్కారాలు, కృతజ్ఞత నమస్కారాలు చెప్పుకొని మరీని అప్పుడు నేను తింటాను. ఎంత కష్టపడితే ఈ ఫుల్ మఖానా తయారవుతుందో మనకి చక్కగా ఇలా ప్యాకెట్లలోకి వస్తుందో కదా. చాలా కష్టం. యూట్యూబ్లోనే చూశాను ఫుల్ మఖానా ఎట్లా తయారు చేస్తారన్నది. అసలు ఫుల్ మఖానా అంటే నాకు మీనింగే తెలీదు. తామర పువ్వు గింజలు నీటి లోపల ఉంటాయి. అది పెంచడం కష్టమే. దాని నుంచి గింజలు తీసే పని అయితే ఎంత లేబర్ వర్కో, ఎంత కష్టపడతారో పాపం. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ రైతన్నలకి అప్పుడు నేను తింటాను.